హల్లెలూయా. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సీయోను రాకడ సునాత అనేటటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలకును, ప్రియ దేవుని యొక్క సంఘ బిడ్డలకును ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనందరము కూడా సద్వినియోగపరుచుకుందాము. మరి దేవుని యొక్క సంధానంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుని యొక్క సంధానంలో ఈ రోజున మనుష్యుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి, మనుషుల యొక్క ప్రవర్తన తీరు ఏ రీతిగా ఉంటుంది, మనుష్యుల యొక్క నడివడిక ఏ రీతిగా ఉంటుంది. మనిషి ఈరోజు అనుకుంటున్నాడు కదా, నాకేం తక్కువ, నాకేంటి, లేదంటే నాకు అనేకుల యొక్క అండదండలు ఉన్నాయి, లేదంటే ఆస్తి యొక్క బలం ఉంది, అంగబలం ఉంది, లేదంటే బంధువుల బలం ఉంది, లేదంటే పొలాలు ఉన్నాయనో ఏదో ఒక రీతిగా మనిషి ఏదో ఒక విషయంలో అతను అహంకారం కలిగి ఉన్నాడు. లేదంటే ఈ రోజున మనిషి ఒక గర్వముతో నింపబడి ఉన్నాడు. మనిషి ఈ రోజున ఎలా ఉన్నాడు అంటే దేవుణ్ణి ధిక్కరించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణి తోలనాడేవాడిగా ఉన్నాడు. దేవుడు అనుభవించేటటువంటి సుఖము కన్నా అధికమైన సుఖాన్ని ఆస్వాదించడానికి మానవుడు సిద్ధపడుతున్నాడు. మానవుడి యొక్క జీవిత విధానాలు ఎలాంటివి అనేది తెలుసుకునే దానికన్నా, ఆ జీవితం ఏ పాటిదని తెలుసుకునే దానికన్నా మనిషి నాకేంటి అనేటటువంటి స్వభావంలోకి వచ్చి ఉన్నాడు. నాకేం కాదులు అనేటువంటి స్వభావంలో ఉన్నాడు. అతడే సర్వం అనేటటువంటి స్వభావంలో ఉన్నాడు. నేనే దేవుడు అనేటటువంటి స్వభావంలో ఉన్నాడు. నా మాటే ఇక శాసనముగా ప్రజలందరూ ఆలకించాలనే తీరుతో మానవుడు ఈ రోజున అన్నాడు. బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మనుషుల తీరులు కాదు ఇక్కడ, మనుషుల ఆలోచనలు కాదు ఇక్కడ, మనుషుల స్వభావాలు కాదు ఇక్కడ, మనుషుల గొప్పతనాలు కాదు ఇక్కడ, మనుషుల ఐశ్వర్యము కాదు ఇక్కడ. అయితే దేవుని వాక్యం ఏమంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్న బిడ్డలారా. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో చెట్టుకొకరు పుట్టుకొకరు అవుతున్నటువంటి సమయంలో, తల్లి జాడకు పిల్ల లేక, పిల్లకు జాడ తల్లికి లేక అనాథలు ఏడుస్తున్నటువంటి సమయంలో, మరి నా బిడ్డలారా, మనిషి స్వభావం ఏమిటని ఇప్పటికీ తెలుసుకోపోవటము అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆలోచన చేయండి. అయితే దేవుని వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా నడవలసినటువంటి బిడ్డలారా, ఇప్పుడు మీ దేవుడు మీతో మాట్లాడవచ్చున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన యొక్క జ్ఞానయుక్తమైనటువంటి ఆత్మ నడిపింపుతో, దేవుని యొక్క నడిపింపుతో నిదాసున్నానని మాట్లాడబోతున్న మాటలు ఏ రీతిగా ఉన్నాయనేది ఒక్కసారి మనం ఆలోచన చూద్దాం. చూడండి, ఈ మనుష్యుడు ఎలాంటి వాడు అనేటువంటి అంశ భాగము ద్వారా కొన్ని మాటలు మనం చేసుకుందాం. మనుష్యుడు ఎలాంటి వాడు అనేటటువంటి వాక్య అంశ భాగము ద్వారా ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడినట్లుగా మనందరము కూడా కొద్ది నిమిషాలు ఆత్మ జ్ఞానయుక్తంతో మనం అందరం ముందుకు కొనసాగుదాం. చూడండి, మనుష్యుడు ఎటువంటి వాడు. మరొకసారి మన అంశ భాగాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనుష్యుడు ఎటువంటి వాడు, లేదంటే ఎంతటి వాడు, మనుష్యుడు ఎంతటి వాడు అనేటటువంటి అంశ భాగము ద్వారా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానములో ప్రభువా, ఈ యొక్క సీయోను రాకడ సునాదాలు అనేటటువంటి నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా కొద్ది నిమిషాలు నాయన ప్రభువా నీ మాటలు నాయన ప్రభువా మేము ధ్యానించుకోగలిగే కృపను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
అనేకులు నాన్న ప్రభా ఫాలోవర్స్ రావడానికి ప్రభా, అనేకులు నాన్న ఈ వాక్యాన్ని ధ్యానింప చేసుకోవడానికి ప్రభా, అంచె దినాల రాకడ సునాదాలు వినగలిగి ప్రభు నాయన నీ వైపు తిప్పగలిగేటటువంటి కృపాదనత నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. నీ కొందరములు నాయన లేఖన భాగంలోకి వెళుతుండగా నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మరి వాక్య భాగాన్ని మనం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం ఒక్కసారి చదువుకుందాం. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డి మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఆలోచన చేయండి, ఈ రోజున మనుష్యుడు ఎలాంటి వాడనేది ఇక్కడ లేఖనాలు సెలవుపడుతున్నాయి కదా. మొట్టమొదటిగా మనుష్యుడు గడ్డి పువ్వు వంటి వాడని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం బిడలారా. అయినప్పటికీ కూడా మనిషి యొక్క తీరు, మనిషి యొక్క నడవడిక యొక్క తీరు ఈరోజు మార్చబడడం లేదు. మనుష్యుడు ఎపాటి వాడంటే ఉదయమున చిగురింపచేసి ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును అని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. మనుష్యుడు ఎట్లాగా ఉన్నాడు అంటే గడ్డి పువ్వు వలె గతించిపోయేవాడిలా ఉన్నాడు. రెండోగా అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఆలోచన చేయండి, ఈ రోజున ఈ కంచి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రతి మనిషి అనుకుంటున్నటువంటి విధానం ఏమిటి అంటే, నేను ధనవంతుడిని, నాకు అన్ని విధాలుగా సమకూర్చబడి ఉన్నాయని చెప్పి విర్రవీగుతున్నటువంటి మానవులను నుంచి దేవుడు అంటున్నాడు కదా, అయ్యా మీ ధనాన్ని చూచి మీరు విర్రవీగకండి, మీ యొక్క పలుకుబడిని చూచి మీరు విర్రవీగకండి. ఇక్కడ మీరు ఈ లోకములో ఉన్నంత వరకు కూడా మీరు గడ్డి పువ్వును పోలి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది బిడ్డలారా. మరొక చోటు కూడా ఉంది, చూడండి. మరొక చోటు కూడా ఉంది కదా, 1 పేతురు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాము. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి ఆనందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆలోచన చేయని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనిషి ఎలాంటి వాడు అంటే మొట్టమొదటిగా అంటున్నటువంటి మాట ఏమిటి అంటే గడ్డి పువ్వు వంటి వాడని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. మనిషి గడ్డి పువ్వు వంటి వాడు. చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా సూర్యపు ఎండని తాకిడి తట్టుకోలేక ఎలాగైతే ఒడిలిపోయి పువ్వు రాలిపోతుందో, మనిషి జీవితము కూడా వస్తున్నటువంటి ఈ సూర్యుడు వంటి తెగుళ్ళు అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకోలేక మనిషి ఈ రోజున గడ్డి పువ్వు వలె ఒడిలిపోతున్నాడు, రాలిపోతున్నాడు బిడ్డలారా. అందుకని ఇక్కడ పేతురు రాసిన 1 పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు కదా. ఏమని అంటున్నాడు? 1వ అధ్యాయం 24వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, సర్వశరీరులు గడ్డిన పోలిన వారు. ఇక్కడ పెద్ద చిన్న, ధనిక పేద లేదు, తెల్లవారు నల్లవారు, శాస్త్రవేత్తలు భిక్షకుడు, ఇలా చూసుకుంటూ పోతే ధనికులు పేదవారు, అసలు భేదమే లేకుండా సర్వ శరీరులు ఎలా ఉన్నారు అంటే
గడ్డిన పోలిన వారై ఉన్నారని దేవుని లేఖనాలు సెలవుబడుతున్న బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి గడ్డిన పోలినటువంటి మనము ఉదయాన్ని చిగురింపజేసి సాయంత్రానికల్లా వదిలిపోతున్నటువంటి మనము, రాలిపోతున్నటువంటి మనము మరి ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బిడ్డలారా. కాబట్టి ఈ రోజు నీ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడును కూడా మనిషి యొక్క జీవితము గడ్డి వలె రాలిపోతుందేమో కానీ దేవుని వాక్యము చిరకాలము నిలబడేదిగా ఉన్నది బిడ్డలారా. ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలు కట్టుకోవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకని అంటున్నాడు కదా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటించున్నాను మరి ఒకడు నన్ను అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఆలోచన చేయండి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనముల ద్వారా మాట్లాడుతున్నాడు కదా. మనం చాలా జాగ్రత్తగా విన్నట్లయితే, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, తెలియచేయమని ఒకరు ఆజ్ఞయించుగా, ఇక నీ దాసునైన నేను మీకు తెలియచేయుటకు నేను ముందుకు వచ్చిన్నాను బిడ్డలారా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ వాక్యం విన్నట్లయితే రక్షింపబడేది నీవు, కాపాడబడేది నీవు, ఎత్తబడేది నీవు, ఈ యొక్క లోకములు దీర్ఘాయుష్ను కలిగి ఉండేది నీవని దేవుని యొక్క లేఖనాలు సెలవు కోరుతున్నాయి బిడ్డలారా. అందుకని అంటున్నాడు కదా, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. అయ్యా, నువ్వు ఏం ప్రకటించాలని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇలా చెప్పు, నా మాటగా చెప్పు. ఏమిటండి మాట? దేవుని మాట అంటే సర్వశరీరులందరూ కూడా గడ్డిన పోలిన వారు ఉన్నారని తెలియపరచు. మనుషులందరూ కూడా ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా తయారై ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు, దేవునికి లోబడనల్లని ప్రజలై ఉన్నారు, దేవుని విసర్జించిన వారై ఉన్నారు, దేవుని కన్నా సుఖభోగాలు అనుభవించేటటువంటి వారు ఉన్నారు, మేమే దేవుళ్ళమని చెప్పుకుంటున్నటువంటి మనుషులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని ఇక దబ్బుతో ముడిపెట్టుకొని మాకేంటి అనేటువంటి స్వభావం కలిగి ఉన్నారు. కాబట్టి నీవు వారిని ఇలా నేను చెప్పుచున్నానని చెప్పమని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు అంటే, నేనేమి ప్రకటించున్నాను మరి ఒకడు అనుకునిచుండగా సర్వశరీరులు గడ్డివారై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. సర్వశరీరులు ఒక్కరని కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. నువ్వు ఈ రోజున లక్షల రూపాయలు ఒక వాటర్ బాటిల్ వచ్చి కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మంచి వాటర్ ను తాగుండొచ్చు. అయితే కొన్ని లక్షల రూపాయల వస్త్రమును మీరు ధరింపజేసుకుని ఉండొచ్చు. అయితే కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి కారులో నువ్వు తిరగవచ్చు. లేదంటే నువ్వు బంగారముతో నింపబడినటువంటి అనేకమైనటువంటి చేతులు కావచ్చు, మెడ కావచ్చు, లేదంటే నువ్వు మాస్కులు కూడా బంగారంతో కట్టుకొని చేసుకుని ఉండవచ్చు. అయితే ఇవేమి కాదు, నీ జీవితము గడ్డి పువ్వుతో పోల్చబడి ఉన్నది. ఆలోచన చేయని బిడ్డలారా, మరి గడ్డి పువ్వు ఎక్కువ కాలము వడిలిపోకుండా ఉంటుందా, రాలిపోకుండా ఉంటుందా? ఆలోచన చేయని బిడ్డలారా, మనుషుల జీవితము ఆ పాటిదని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు కదా 7వ వచనానికి వచ్చేసరికి, యెహోవా తన శ్వాసము దాని మీద వదగా గడ్డి ఉండేను, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఆలోచన చేయండి, జనులు ఎలా ఉన్నారంటండి? గడ్డి వంటి వారే అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది బిడ్డలారా. కాబట్టి ఈ రోజు నీ వాక్యం ఇచ్చినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనుష్యులమైన మనము గడ్డిన పోలిన వారమై ఉన్నాము. మనిషి జీవితము వాల్యూ లేనటువంటిది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించవలసిందిగా, ఈ వాక్యాన్ని విని అనుసరించవలసినటువంటి ఈ యొక్క అవసరత ఎంతైనా ఉన్నదో బిడ్డలారా, ఆలోచన చేయండి. అయితే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యము చెప్పబడుతున్న రీతిని బట్టి 8వ వచనం అంటున్నాడు కదా, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును,
మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుజాన ఉన్నత పరము మీద ఎక్కుము. ఆలోచన చేయని వెళ్ళారు. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, దేవుని వాక్యము చిరకాలముండును. ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే, మరి గడ్డి పువ్వు వదిలిపోతుంది, వాడిలిపోతుంది, రాలిపోతుంది కదా, మరి మనిషి జీవితము ఆ పాటిదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుసు బిడ్డలారా. ఎందుకంటే మనము చాలా చోట్ల వింటూ వస్తున్నాము. నిన్ననే నాతో మాట్లాడాడండి, నిన్ననే నన్ను కలిశాడండి, మరి ఇంతలోనే అనుకోని విధంగా ఈ సంఘటన జరిగింది, మరి మనతో పాటు లేకుండా ఈ రోజున మరి దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయారని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటున్నాం బిడ్డలారా. ఎందుకని మరి నిన్నటి కాలంలో చూసేసరికి 24 గంటలు కాకుండా ఈ పక్క నుంచి అతను వెళ్ళిపోయాడు. ఆలోచన చేయని బిడ్డలారా. ఎందుకనంటే గడ్డి పువ్వును పోలినటువంటి వారిగా ఉన్నారు. అలాగని అంటున్నాడు కదా. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనము, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడిపోవును. ఆలోచన చేయని బిడ్డలారా. మనిషి యొక్క ఆయువు ఎలా ఉంది అంటే గడ్డిలో పోలిన విధంగా ఉంది. ఆయువు అంటే మన జీవితము, మన ఆయుష్ గడ్డిన పోలిన వారిని వంటిదాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనకి ఎందుకండి కోపతాపాలు, కసులు, పగలు, అసూయలు, ద్వేషములు, ఓర్వలేనితనము, గర్వముతో నింపబడిన తనము, ఇవన్నీ కూడా ఈ రోజున ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతున్నాయి బిడలారా. దేవుని యొక్క సన్నిధానములో నీవు ఇంకా దీర్ఘాయువును కలిగి ఉండవలసిన నీవు మధ్యలములోనే అదంతరముగా దేవుని పిలుపునందుకుంటున్నావు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఏ విషయంలో నేను పోలుస్తున్నాడో నువ్వు గమనించలేకపోవడం అది నీ తప్పు, నువ్వు తెలుసుకోకపోవడం నీ తప్పు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు గడ్డి పువ్వు వంటివాని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకు నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడి పుయ్యును. అడవి పువ్వు ఉదయాన్నే చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది బిడదారా. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆ సూర్యుడిని బట్టి ఎండ లేని దాన్ని బట్టి, ఎండ తాకిడిని బట్టి సాయంత్రానికల్లా ఆ పువ్వు వడిలిపోతుంది, మాడిపోతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున మన స్థితి కూడా అంతే కదా బిడలారా. ఈ కరోనా టైంలో మనిషి జీవితము కూడా అలాగే ఉండిపోతుంది బిడలారా. నిన్నటి కాలంలో మనతో మాట్లాడిన వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నారు, మరణము యొక్క జీవంతో ఉంటున్నారా, మరణపు అంచుల్లోనికి వెళుతున్నారా, ఈ రోజున ఇంటిలో ఉంటున్నారా, హాస్పిటల్లో ఉంటున్నారు, తెలియనటువంటి పరిస్థితి. ఒక వారం రోజులు, ఒక 3 రోజులు గనక మరి ఫోన్లు కానీ లేకపోయినా, లేదంటే ఆన్లైన్ లో కనబడిపోయినా కానీ ఏమైపోయిందని చెప్పి పలకరింపులు ఎక్కువైపోతున్నాయి బిడ్డలారా. ఆలోచన చేయండి. దీనంతటికీ కారణం ఏమిటంటే మనిషి ఆయుష్ గట్టి వంటిదని దేవుడు భావిస్తున్నాడు. కాబట్టి రెండోది ఏమంటున్నాడు చూద్దాము, చూడండి బిడ్డలారా. ఆది కాండము 47వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఆది కాండము 47వ అధ్యాయము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు దయచేసి తీసి చదవలసిందిగా కోరుచున్నాం బిడ్డలారా. ఆది కాండము 47వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను యాకోబు ఇలా అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయని బిడ్డలారా, మనిషి జీవితం ఎలాంటిది అంటే పరదేశు వంటిది అంటున్నాడు దేవుని బిడ్డలారా. పరదేశు వంటిది అంటే మన ఆయుష్ ఎలా ఉంది అంటే యాత్ర వంటిదని దేవుడిని సెలవిస్తున్నాడు బిడ్డలారా. యాత్ర వంటిది మన జీవితము, యాత్రకు వెళ్ళినటువంటి జీవితము. ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన జీవితము ఈ యొక్క యాత్రాకాల జీవితం. అంటే ఒక యాత్ర కొరకు మనం వచ్చాము, ఆ యాత్ర ముగించుకొని మరలా మనం వెళ్ళిపోవాలి. కానీ ఆ విషయమును గమనించడం లేదు. ఈ లోకము శాశ్వతమని, లోకాశలు శాశ్వతమని, లోక బంధవ్యం శాశ్వతమని, లోక స్నేహం శాశ్వతమని, లోక అందచందాలు శాశ్వతమని లోకము వైపు పరిగెడుతున్నటువంటి వారులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, నువ్వు యాత్రికురాలిగా వచ్చావని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడుగా, 1 పేతురు రాసిన పత్రిక మరొకసారి చూద్దాం, చూడండి. 1 పేతురు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మనం ఎలా ఉన్నామంటే అండి, పరదేశులమై ఉన్నాము. కాబట్టి అంటే పరదేశులు అంటే అర్థం ఏమిటి? మనం ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతానికి వచ్చామండి. మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చాం. మీ ఊరు ఏదండి? మీ ప్రాంతం ఏదండి? మీరు ఎక్కడి వారండి? ఏ గోత్రపు వారండి? ఏ ఇంటి పేరటి వాళ్ళండి? మీరు ఏ కులం అండి? ఏ మతం అండి? ఇవి మనము అడిగేది. కానీ మనిషి యాత్రికులుగా వచ్చాం బిడలారా. యాత్రికులుగా అంటూ వచ్చాం అంటే ఎక్కడి నుంచి వచ్చాము? మరొక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి సాగిస్తున్నటువంటి వారము. అయితే నీది ఇక్కడిది కాదు బిడలారా. నీ యొక్క స్థలం ఇక్కడిది కాదు. నీ యొక్క నివాస స్థలం ఇది కాదు. మనం జస్ట్ యాత్రికులుగా వచ్చాము. మరలా యాత్ర ముగించుకొని ఆ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి వారమే ఉన్నాం. గమనించండి, ఒక యాత్రికులు మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం నోరు తెరిచి గట్టిగా మాట్లాడడానికి లేదు బిడలారా. మొత్తం నాదే అనడానికి లేదు. ఎందుకంటే నువ్వు బతుకు తెరువు కోసం వెళ్ళావు, దేవుని పరిశార్థమే నువ్వు వెళ్ళావు. కాబట్టి అదంతా ముగించుకొని మన మరలా నువ్వు తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా 17వ వచనము ద్వారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి వాని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు గనక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు ఎలా గడపాలంటే భయముతో గడపాలి, ప్రార్థనా పూర్వకంగా గడపాలని దేవుని వాక్యము సెలవిస్తుంది బిడ్డలారా. మరి నిజంగానే మనం ప్రార్థనా పూర్వకంగా గడుపుతున్నామా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా అనేది మనం ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బిడలారా. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినట్లయితే చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మీ పితరులందరి వలనే మేము మీ సన్నిధికి అతిథులుగాను ప్రదేశులుగా ఉన్నాము. నా భూమి నివాస కాలము మా భూ నివాస కాలము నేడ అంత స్థిరముగా ఉన్నవాడొక్కడనూ లేడు. ఆలోచన చేయండి. అంటే యాత్రికులుగా వచ్చినటువంటి మనము కొంతకాలం మాత్రం ఈ లోకాన్ని జీవించి ఉంటాం బిడలారా. మరలా యాత్ర ముగింపు చేసుకొని సుస్థిర స్థానమైనటువంటి మన రాజ్యానికి మనం వెళ్ళవలసినటువంటి వారమే ఉన్నాం బిడలారా. అయితే అందుకని అంటున్నాడు కదా, ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, భూనివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఒక్కడునొకడు లేడు. అంటే స్థిరంగా ఈ భూమి మీద ఒక్కడునొకడు ఎవరు లేడని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. నిజమేనంటారా? ఈ భూమి మీద స్థిరంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ భూమి సృష్టింపబడినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉన్నవాడు ఎవడు లేడు బిడ్డలారా. అయితే చాలా మంది మరి ఒక్కొక్క సందర్భం ముందు శాస్త్రవేత్తలైనటువంటి వారు, జ్ఞానయుక్తమైనటువంటి వారు మరి చాలా మంది ఒప్పుకోలేనటువంటి పరిస్థితి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని యొక్క వెనక పోస్టింగ్ను బట్టి ఎంత తెలుసున్నా కానీ కొంతమంది ఒప్పుకోలేని పరిస్థితి ఏమిటంటే మేము కోతుల్లో నుంచి వచ్చామనేటువంటి విధానాన్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు బిడలారా. ఆలోచన చేయండి, మనం కోతుల్లో నుంచి రాలేదు, దేవుని యొక్క బంగారు చేతుల మీద నుంచి మట్టి బొమ్మము. ఎందుకంటే దానికి నిర్వచనము, మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మన చేతిని రబ్ చేస్తూ ఉంటే మరి మట్టి వస్తూనే ఉంటుంది బిడ్డలారా, వస్తూనే ఉంటుంది. మనం ఎంత పర్ఫ్యూములు వాడినా కానీ, క్వాలిటీ కలిగిన సబ్బులు వాడినా కానీ, పౌడర్లు వాడినా కానీ, మేకప్ కొట్టినా కానీ, నువ్వేమైనా చేసుకో, కానీ నీ శరీరంలో నుంచి మట్టి వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎవరము? మట్టి బొమ్మలమై ఉన్నాము. ఆలోచన చేయండి. ఈ రోజున మన స్థితిగతులు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మనం ఎలా ఉన్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా మనం కనబడట్లేదు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు కదా, అంటున్నాడు, మా పితరులందరి వలన మేము నీ సంధానానికి అతిథులమను ప్రదేశులమై ఉన్నాము. ప్రదేశులమై ఉన్నాము. భూనివాస కాలము నేడ ఎంత స్థిరముగానున్నవాడొక్కడనూ లేడని మా దేవ యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు
మందిరము కట్టించుటకు మేము సమకూర్చి ఈ సమస్త దాయము నీ వల్ల కలిగినదే, అంతయు నీదై ఉన్నది. ఆలోచన చేయండి, ఈ లోకములో ఉన్నదంతా కూడా ఆయనదే ఉంది. ఆయనకి ఇవ్వడానికి మనము వెనకడుగు వేస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. బిళ్ళారా, ఈ లోకము మనం యాత్రికులుగా వచ్చాము. ఎంతవరకు ఉంటామో, ఎంతవరకు గిట్టుతామో, ఎంతవరకు స్వప్రయోజనాలు కలిగి ఉంటామో తెలియదు. కాబట్టి నీవున్నంత వరకు కూడా దేవుని యొక్క కొరకు, దేవుని పని కొరకు, దేవుని సాక్షి కొరకు నువ్వు నిలబడాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, మొట్టమొదటిగా అన్నాడు కదా, గడ్డి పువ్వు వంటి వాడు మనుష్యుడు. రెండోది అంటున్నాడు కదా, పరదేశు వంటి వాడు మనుష్యుడు అంటున్నాడు. మరి మూడోది ఏమంటున్నాడు చూద్దాం, చూడండి బిడ్డలారా. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, మరొకటి ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం, చూడండి బిడ్డలారా. 14వ అధ్యాయము 14వ వచనము, మనమందరము చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయునుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఆలోచన చేయని బిడ్డలారా, వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 14వ వచనం ద్వారా అంటున్నాడు కదా, మనమందరము చనిపోదుము కదా. ఏంటంటే అండి, మనందరము చనిపోతామని తెలిసినప్పటికీ కూడా మరి కోపతాపాలు ఎందుకని, ఈ మనస్పర్ధలు ఎందుకని, సమాధానము లేని జీవితం ఎందుకని, ఒకరంటే ఒకరు గెట్టినటువంటి జీవితం ఎందుకని? అందరూ నడవలసిన మార్గంలోనే కదా మనం నడుస్తున్నాము. ఎవరు నీ భూమి మీద ఉండరు కదా. మరి ఉన్న ఈ కొద్ది కాలంలోనే ఎందుకని ఇన్ని సమస్యలు, ఎందుకని ఇన్ని శోధనలు, ఎందుకని ఇన్ని ఇరుకు ఇబ్బందులు? ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో మనం నేల మీద ఒలికిన నీటి బొట్టు వంటి వారముగా కనబడుతున్నాం బిడ్డలారా. నేల మీద ఒలికిన నీటి బొట్టు వలె మనం కనబడుతున్నాము. కాబట్టి మనము వాల్యూ లేనటువంటి వారం బిడ్డలారా, వాల్యూ లేనటువంటి వారం. కాబట్టి ఈ వాక్యము ద్వారా నువ్వు తెలుసుకోవలసినటువంటి నీతి ఏమన్నా ఉన్నది అంటే ఏంటంటే, నీకు కలిగినటువంటి అహం నుంచి నువ్వు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది బిడ్డలారా. ఏమిటి అహం అంటే, నేనేటువంటి అహము, నాకున్నటువంటి ఆస్తి అనేటువంటి అహము, నాకున్నటువంటి అంగబలం అనేటువంటి అహము, నాకున్నటువంటి పొలాలను బట్టి అహము, నీకున్నటువంటి ఉద్యోగాలను బట్టి అహము. ఇలాంటి విధంగా అన్ని విషయంలో ఈ రోజున మనిషి అహంతో నింపబడి ఉన్నాడు బిడ్డలారా. అందుకని అంటున్నాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఎలా ఉన్నామంటండి, నీటి చుక్క పడిన తర్వాత దానిని ఎత్తగలుగుతావా, దాన్ని తీయగలుగుతావా? మనిషి జీవితము కూడా అలాంటిది బిడ్డలారా. ఒకసారి చనిపోతే మరలా తిరిగి లేవడం అనేది అది అసాధ్యమైంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకే అన్ని విషయంలో దేవునికి దగ్గరగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచినట్లుగా మనందరము కూడా దేవుని సంధానంలో మరి ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. 5వది చూద్దాము, చూడండి బిడ్డలారా. 4వది చూద్దాము. మొట్టమొదటిగా గడ్డి పువ్వు వంటి వాడు మనుషుడు అంటున్నాడు. 2వది పరదేశివాడు అంటున్నాడు. 3వది నేల మీద ఒలికిన నీటి పొట్టు వంటి వాడు అంటున్నాడు. 4వది దాటిపోయే నీడ లాంటి వాడని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. చూద్దాము. ఏబు రాసిన పత్రిక 14వ అధ్యాయము, ఏబు పత్రిక 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది బిడ్డలారా. ఏబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. 2వ, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, అట్టి వాని మీద నువ్వు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు ముందుటికి నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. ఆలోచన చేయని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. ఎలా ఉన్నదంటే, దేవుని యొక్క సన్నిధానం 4వది దాటిపోయే నీడ వంటి వాడని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఆలోచన చేయండి. దాటిపోయే నీడ వంటి వాడని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీడ కొద్దిసేపు మాత్రం మన దగ్గర ఉంటుంది, తర్వాత ఆ నీడ మరలా వెళ్ళిపోతూ ఉంటుంది బిడ్డలారా.
గమనించండి, మరి నీడ వంటిది మనము, రెండవది నేల మీద ఒలికిన నీటి పుట్టు వంటి వారము, మూడవది అంటున్నాడు కదా పరదేశు వంటి వారము, నాలుగవది గడ్డి పువ్వు వంటి వారము. ఈ నాలుగు కూడా అల్పమైనవే బిడ్డలారా, నాలుగు కూడా అల్పమైనవే. వీటికి యోగ్యత లేదు, వీటికి పలుకుబడి లేదు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దయచేసి మానవులైనటువంటి మనము ఇప్పటికైనా కానీ మనకున్నట్టు అహాన్ని విడిచి, నాకేంటి అనేటువంటి అహాన్ని విడిచి దేవుని సంధానంలో మనం తగ్గించుకొని దేవుని యొక్క సంధానంలో ప్రాధేయపడితే గనక మనకు దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు బిడ్డలారా. అందుకని అంటున్నాడు, దాటిపోయే నీటి వంటి వాడు. కీర్తన గ్రంథము 114వ అధ్యాయము కూడా ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 114వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 144వ కీర్తన 4వ వచనము. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. ఆలోచన చేయండి. దేవుని యొక్క సంధానంలో దావీదు కీర్తన ద్వారా మాట్లాడుతున్నాడు కదా, 144వ కీర్తన 4వ అధ్యాయం అంటున్నాడు కదా, పరులు వట్టి ఊపిరిని పోలిన వారే ఉన్నారు, వారి దినములు దాటిపోయి నీడవలేనున్నవి. ఆలోచన చేయండి, నీడవలే ఉన్నాయి అంటున్నాడు. మన జీవితము గడ్డి పువ్వు వంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటటువంటి ఊపిరి వంటిది మన జీవితం అని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. కాబట్టి వాల్యూ లేనటువంటి, ఈ యొక్క విలువ లేనటువంటి ఈ జీవితం కొరకు దయచేసి ఎవ్వరూ కూడా పాపులాడకుండా దేవుని సందర్భంలో, దేవా నన్ను దర్శించయ్యా, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభువా నీ సంతానంలో ఎక్కిపిస్తానయ్యా, నీ సంతానంలో ముందు కొనసాగుతానయ్యా, నన్ను దర్శించు తండ్రి. నువ్వు ఎప్పుడైతే నా యేసు అని అడుగుతావో ఆయన నిశ్చయముగా నీ ఎడల కృప చూపించబోతున్నాడు, నీ ఎడల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు బిడ్డలారా. తర్వాత 5వది అంటున్నాడు కదా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనము. రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంచెము సేపు కనబడి కొంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు. 5వది అంటున్నాడు కదా, మనిషి జీవితం ఎలాంటిది అంటే ఆవిరి వంటిది. మొట్టమొదటిదేమో గడ్డితో పోల్చాడు, రెండోదేమో పరదేశంతో పోల్చాడు, మూడోదేమో నేల మీద ఉలికిన నీటి వంటిదని పోల్చాడు. 5వది అంటున్నాడు కదా ఆవిరి వంటి వాడని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఆలోచన చేయండి, మరి ఆవిరి ఎంతసేపు ఉంటుంది బిడ్డలారా? మనకి అన్ని తెలియదంటారా? మరి తెలుసు కూడా మనిషి జీవితాన్ని ఎందుకని అంత ప్రాముఖ్యంగా మీరే గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కువగా నడిచేటటువంటి వారి పక్షముగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు బిడ్డలారా. దేవుణ్ణి ఆనుకునే వారిగా ఉంటే దేవుడు వ్యాజ్యం ఆడుతూ ఉంటాడు. దేవా నీవే నా సర్వస్వం అంటే నీతో వ్యాజ్యమాడుతూ, నీ పక్కన వ్యాజ్యమాడుతూ ఉంటాడు. అపవాదికి సిగ్గును కలుగజేస్తాడు. అందుకని అంటున్నాడు కదా, ఆవిరి వంటి వారని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధానంలో ఆవిరి ఎలాగైతే కొద్దిసేపు అయితే ఉంటుందో, అది పోయిన తర్వాత ఆ నీరు, ఆ యొక్క ఆవిరి అనేది లేకపోతే దానికి విలువ ఉండదు బిడ్డలారా. ఆలోచన చేయండి. కాబట్టి మానవుడైన నీకు కూడా ఆవిరి వంటి వాడు. ఆవిరి ఉన్నంతసేపు నీకు వాల్యూ ఉంటుంది. అంటే డబ్బు ఉన్నంతసేపు, పలుకుబడి ఉన్నంతసేపు, అంగబలం ఉన్నంతసేపు, బంగారం ఉన్నంతసేపు, లేదంటే పాడి పంటలు ఉన్నంతసేపు, లేదంటే నీకు వచ్చినటువంటి ధన సహాయం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే నీకు ఉంటుంది. కానీ తర్వాత అది ఆవిరి వంటిగా కొట్టుకొని పోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. చివరిగా అంటున్నాడు కదా, 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కటి వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది బిడ్డలారా. చూడండి, 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం బిడ్డలారా. 6వ అధ్యాయము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, నీ నీతి క్రియలను మురికి గుడ్డవలే నాయను మందరము ఆకువలి వాడిపోతుమి. దయచేసి మరొకసారి చదువుకుందాం బిడ్డలారా. మేమందరము పవిత్రుల వంటి వారమైతిమి,
మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. ఆలోచన చేయండి, మేమందరమును కూడా అంట ఆకువలే వాడిపోతున్నామంట బిడ్డలారా. ఆలోచన చేయండి, ఆకు ఎన్ని రోజులు ఎంతవరకు ఆ పచ్చదనాన్ని కలిగి ఉంటుంది బిడ్డలారా? దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున సియోను రాకడ సునాదాలనేటువంటి వర్తమానము ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు నువ్వు గర్విష్ఠువై ఉండొచ్చు, కోపిష్ఠువై ఉండొచ్చు, లేదంటే నాకేంటనే అహంకారణ ధోరణి ఉండవచ్చు. అది ఎలా వచ్చిందంటే డబ్బు ద్వారా అవ్వచ్చు, బంగారం ద్వారా అవ్వచ్చు, పలుకుబడి ద్వారా అవ్వచ్చు, లేదంటే అంగబలాల ద్వారా అవ్వచ్చు, పొలాల వల్ల అయి ఉండొచ్చు, రాజకీయవేత్తల ద్వారా అయి ఉండొచ్చు, లేదంటే నీకున్నటువంటి అంతస్తుల వల్ల అయి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క సంతానం అంటుంది కదా, నీకు ఎన్నున్నప్పటికీ కూడా మనిషి జీవితం ఏ పాంటిది అంటే మొట్టమొదటిగా అంటున్నాడు కదా, గడ్డి పువ్వు వంటి తను మాట్లాడుతున్నాడు బిడ్డలారా. గడ్డి పువ్వు ఉదయాన్నే వికసిస్తుంది, సాయంత్రం కల్లా ఒడిలిపోతుంది. రెండోది అంటున్నాడు కదా, పరదేశు వంటి వారని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. పరదేశు వంటి వారని మాట్లాడుతున్నాడు అంటే మనము మరొక చోట నుంచి ఇక్కడికి వచ్చాము, ఈ యాత్రను ముగించుకొని అక్కడికి వెళ్ళాలి. మరి పరదేశుకు వచ్చిన తర్వాత మన ఇష్టము చొప్పున ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకంటే మరలా ఒక దినాన మనం అక్కడికి వెళ్ళబోయినప్పుడు మన లెక్క అడుగుతాడు బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 2-3 అంటున్నాడు, నేల మీద ఒలికిన నీటి వంటి వాడాగును అని మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిని బట్టి నేల మీద ఒలికిన నీటి వంటి వాడాయనని మాట్లాడుతున్నాడు బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధానంలో నీటి వంటి వాటికి విలువ ఉండదు బిడ్డలారా. నేల మీద ఒక చుక్క ఒలికింది అనుకోండి, దాన్ని తీయగలుగుతామా? ఒక్కసారి మన జీవితం అనేది నేల మీద పడితే గనక ఇక ఈ లోకములో మనకు విలువ లేదు. విలువ ఉన్నప్పుడే మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి. విలువ ఉన్నప్పుడే దేవునికి లోబడేటటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దాటిపోయే నీడ వంటి వాడని మనకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. ఆలోచన చేయండి, దాటిపోయే నీడ, ఇప్పుడున్నటువంటి నీడ కొద్దిసేపటి దాటిపోతూ ఉంటుంది బిడ్డలారా. మా చిన్నప్పుడు మరి ఒకగానో సందర్భం చిన్నప్పుడు కరెంటు లేనటువంటి రోజుల్లో, మరి టైం కూడా తెలియనటువంటి రోజుల్లో ఎండను బట్టి స్కూల్కి వెళ్ళేవాళ్ళం బిడ్డలారా. అంటే ఎండ అంటే ఆ నీడ, సూర్యుడు నీడ వచ్చి ఎదుటింటి మీద ఇక్కడ వరకు పడితే ఒక టైం, ఇక్కడ వరకు పడితే ఒక టైం, ఇక్కడ వరకు పడితే ఒక టైము. ఆ నీడను బట్టి మా తల్లిదండ్రులు కూడా ఇంకా పిల్లలు రాలేదని చెప్పి వారు కూడా చూస్తూ ఉండేవాళ్ళు బిడ్డలారా. ఎందుకనంటే ఆ నీడ మనకు మార్గాన్ని చూపించేది, ఆ నీడ మనకి హెచ్చరిక చేసేది, ఆ నీడ మన జీవితం అంటే ఏంటో చూపిస్తుంది బిడ్డలారా. మనకు నీడ ఎప్పుడు మనతోనే ఉండదు బిడ్డలారా. అంటే మన జీవితము, మన ఆయుష్, మన యొక్క బ్రతుకు కూడా అంతే బిడ్డలారా. నీడ వంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు కదా, ఆవిరి వంటిది అంటున్నాడు. 5వది ఆవిరి వంటిది అంటున్నాడు. ఈ ఆవిరి కూడా ఎక్కువసేపు ఉండదు బిడ్డలారా. ఎక్కువ కాలం కూడా కాదు, ఎక్కువసేపు ఉండదు, ఎక్కువ టైం ఉండదు, కొంతసేపు మాత్రమే ఉంటుంది బిడ్డలారా. మన జీవితం కూడా ఆవిరి ఎంతవరకు అయితే పొగలు లేపుతూ ఉంటుందో అంతసేపు మాత్రమే. తర్వాత ఎలాంటి ఆ యొక్క వెచ్చదనం లేనటువంటి జీవితం అయిపోతుంది బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనకి ఇలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి, ఎంత పవిత్రత కలిగి ఉండాలి, దేవుడు అంటే ఎంత భయము కలిగి ఉండాలి, దేవుని సంతానంలో వాక్యం మీద ఎంత శ్రద్ధను వహించాలి, ప్రార్థన మీద ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంతలోనే మనం కనబడుతున్నాం, అంతలోనే మాయమైపోతున్నాం. మన కళ్ళ ముందు ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, అందచందములు కలిగినటువంటి వారు, ఐశ్వర్యవంతులైనటువంటి వారు ఎందరు వెళ్ళిపోతులు లేదండి బిడ్డలారా. ఆలోచన చేయండి, మరి వారిని చూచి నువ్వు ఏ నేర్చుకుంటున్నావు, వారిని చూచి ఏ విధంగా నడుచుకుంటున్నావు, వారిని చూచి నీ మనస్సులో ఉన్నటువంటి భావాలు ఏం మార్చుకుంటున్నావు బిడ్డలారా. అంటే ఇక్కడ ఏమీ లేదు బిడ్డలారా. మనిషి ఎలా ఉన్నాడు అంటే కఠినమైపోయి ఉన్నాడు, రాతి బండవలు అయిపోయి ఉన్నాడు. దేవుని వాక్యము చేత గద్దించిన దేవుని వాక్యం అనేటటువంటి బండతో, ఆ యొక్క సుత్తితో ఆ బండని, ఆ హృదయం అనే బండను కొడుతున్నా గాని మీరు పగలనటువంటి వారిగా కనబడుతున్నారు బిడ్డలారా. ఆలోచన చేయండి. చివరికి అంటున్నాడు కదా, ఆకు వలె వాడిపోవును అని మాట్లాడుతున్నాడు. వడిలిపోవును,
రాలిపోవును. ఆలోచన చేయండి, ఆకు ఎంతసేపు ఉండదు బిడ్డలారా. తన యొక్క విధానం ఏంటంటే గట్టిగా ఒక ఎండ, ఒక శ్రమ తగింది అంటే నీవు కూడా రాలిపోయే జీవితం నీది కూడా, ఒడిలిపోయే జీవితం నీది కూడా. కాబట్టి ఆకు వలె ఒడిలిపోయి రాలిపోయేటటువంటిది మన జీవితము. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితము ఏ పాటితో నువ్వు ఏ పాటికి గమనించి ఉన్నావు. కాబట్టి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనందరం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి ఉంచండి. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రభువా ఇప్పటి వరకు నాయన ప్రభువా మనుష్యుడు ఎలాంటి వాడనేది ప్రభువా, మనుష్యుడు ఏ పాటి వాడని ప్రభువా నీ లేఖనాల ద్వారా నుంచి నాన్న మేము తెలుసుకున్నాము తండ్రి. నిజమే ప్రభువా, మనిషి జీవితానికి విలువ లేదు తండ్రి, మనిషి మరణానికి విలువ లేదు తండ్రి. ఈ లోకంలో ఉన్నంత వరకు నాన్న నిన్ను అడిగి నాన్న మీ దగ్గర పొందుకొని ప్రభువా మీ పిలుపును అందుకునే వరకు కూడా నమ్మకము కలిగి ఉండే కృప దైన్యత నాన్న ప్రతి ఒక్కరి మీద దయచేయండి ప్రభు. నీకు వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. నాన్న ప్రభువా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రభు నాయన సియోను ప్రభు రాకడ సునాదాల ద్వారా ప్రభు నాయన అనేకులు వర్తమానమైన కలిగే కృప ధన్యత నాయన దయచేయండి ప్రభు. ఈ మొదటి ప్రయత్నము ద్వారా ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ప్రభు ఈ వర్తమానముల ద్వారా మీరు అనుగ్రహించండి. ఎందరైతే వర్తమానములు చూడబోతున్నారో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను నా మేలుకరముగా మీరు మలిచి నడిపించి వాడుకొనమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఈ లైవ్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డల కుటుంబానికి దైవ దీవెనలు మెండుగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ గంటను కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని మనము ధ్యానింప చూసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.